ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు మేలులు ఎన్నో చేయువాడు. ఆయన ఎవరికి మేలు చేస్తాడు? యథార్థమైన ప్రవర్తన గలవారికి. తన యథార్థతను బట్టి ఆయన ఎవరైతే ఆరాధిస్తున్నారో వారికి ఆయన అనేకమైనటువంటి మేలులు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవుని యొక్క జీవితంలో యథార్థమైన జీవితం అనేది చాలా గొప్పది. దేవుడు మన నుండి కోరుకుంటున్నది యథార్థమైనటువంటి ప్రవర్తన, యథార్థమైనటువంటి జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు యథార్థముగా ప్రవర్తిస్తున్నావో అప్పుడు నీ జీవితంలో అనేక మేలులు ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా యథార్థముగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. మాటలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ, ప్రవర్తనలో కానీ, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కానీ, అన్ని విషయాల్లో యథార్థమైనటువంటి జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థవంతులు వారు పనికిరాని వారిగా లోకంలో అనేకులకు కనిపించవచ్చును, కానీ దేవుడు వారికి అనేక మేలులను చేయబోతున్నాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము దేవుని బిడలమైనటువంటి మన గురించి చక్కగా మాట్లాడుచున్నాడు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం పొందిన రక్షణను మనం కాపాడుకోవాలి. మనము క్రీస్తుని వెంబడించుచున్నాం. మనలో ఆశీర్వాదములు రావాలంటే మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదికితే అవన్నీ కూడా అప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిగా ఈ మేలును మనం పొందుకోవాలంటే యథార్థత కావాలి. అంతేకాకుండా అవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడాలంటే మనము ఆయన నీతిని, ఆయన యొక్క రాజ్యమును మనం వెతికినప్పుడు ఇవన్నీ కూడా, అనగా ఆ మేలులన్నీ కూడా మనకి అనుగ్రహింపబడతాయి. అంతేకాకుండా పౌలు గారు చదివిస్తూ ఉన్నారు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యమును నమ్మండి, విశ్వసించండి, వాగ్దానములను పట్టుకుని ప్రార్థన చేయండి. నీ యథార్థ ప్రవర్తన బట్టి దేవుడు మేలు చేస్తున్నాడు. నీవు ఆయన రాజ్యమును, నీతిని వెతికినట్లయితే అప్పుడు అవన్నీ, అనగా ఆ మేలులని నీకు అనుగ్రహిస్తున్నాడు. మూడవదిగా, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, యేసుక్రీస్తు యొక్క మహిమలో మీ ప్రతి అవసరమును ఆయన తీర్చుచున్నాడు. యేసు క్రీస్తులో మీ ప్రతి అవసరమును తీర్చు దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మేలు చేయువాడు, మనల్ని విడిచిపెట్టువాడు కాదు. మనకు మేలు చేయకుండా మనకు దూరమయ్యే దేవుడు కాదు. మన అక్కరగనున్నవేవో అడిగిన ఎడల అవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అడిగితే మనకి ఇచ్చేవాడిగాను, వెతికితే మనకు దొరికేవాడిగా ఆయన ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో ప్రార్థించండి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప మేలులను, ఎన్నో మేలులను, ఆశీర్వాదాలను మీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, నీ బిడ్డలను ఆశీర్వదించండి. మేలుల కోసం, ఆశీర్వాదాల కోసం ఎదురు చూచుచున్న నీ బిడ్డల జీవితాలు గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించండి. నీ బిడ్డల యొక్క దారిద్రత నుండి, నీ బిడ్డల యొక్క ఆయా కట్ల నుండి, బంధకం నుండి, ప్రతి సమస్య నుంచి విడుదల కలగజేసి
గొప్ప మేలులతో నీ బిడ్డలు నింపండి. యథార్థమైన ప్రవర్తన కలిగిన జీవితము కూడా మీ బిడ్డలకు అనుగ్రహించి ఉదయకాల సమయమందు మీ బిడ్డలను బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.